విరిగిపోయింది. అయినా కూడా అతను నడుచుకుంటూ వచ్చాడు. ఇంత దూరం దారి తెన్ను తెలియని నిస్సహాయ పరిస్థితి. కాని అతని మనస్సులో సహాయం దొరుకుతుందన్న ఆశ ఉంది. ఆ మనోబలంలో తనకి తాను సహాయం చేసుకుంటూ వచ్చాడు. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? లేదు సాయి. నిస్సహాయత, చేతకానితనం ఇవన్నీ మానసిక స్థితులు. ఒక ఆలోచన, ఒక భావన అంతే. నువ్వు గనక అనుకున్నావనుకో నువ్వు నిస్సహాయుడివి, బలహీనుడివి అని, నువ్వు అలాగే ఉంటావు. అదే నువ్వు బలహీనుడివి, నిస్సహాయుడివి కాదని అనుకున్నావనుకో అప్పుడు నువ్వు అలా ఉండవు. అయినా ఇంతకు ముందు కూడా నీ జీవితంలో ఇంతకంటే కూడా పెద్ద పెద్ద సమస్యలు ఎన్నో వచ్చాయి. వాటిని నువ్వే పరిష్కరించుకున్నావు. నువ్వు ఆ సమస్యల నుంచి బయటపడ్డావుగా, అవునా? అంతా మీ కృప, భగవంతుడి కృప. లేకపోతే నా వల్ల అవుతుందా? భగవంతుడు కూడా వాళ్లకే సహాయం చేస్తాడు.